ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రీస్తు సువార్తకు తగిన ప్రవర్తన. నేటి ధ్యానం కొరకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము ఆఖరి వాక్యాన్ని చదువుదాం. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. జర్నలిస్ట్ అయిన సురేఖ ఈ మధ్య క్రైస్తవ చర్చిలలో విశ్వాసులు ఎలాగూ ప్రవర్తిస్తారో కనిపెట్టాలని హైదరాబాదులో ఉన్న పెద్ద పెద్ద చర్చిలను వారానికి ఒకటి చెప్పున 18 చర్చిలను సందర్శించిందట. ఆమె ఆ చర్చి ఆరాధనా సమయాన్ని తెలుసుకొని చక్కగా హుందాగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని కొన్ని చర్చిలకు అటెండ్ అయ్యింది. మరికొన్ని చర్చిలకు బొట్టు లేకుండా క్రైస్తవ స్త్రీ మాదిరిగా వెళ్ళింది. ఆమె వెళ్ళిన ప్రతి చర్చికి మార్కులు వేసింది. ఏదైనా ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఉన్న విశ్వాసులు ఎవరైనా పలకరింపుగా నవ్వితే ఆ చర్చికి 10 మార్కులు వేసింది. పలకరిస్తే 20 మార్కులు వేసింది. పేరు, ఉద్యోగము తదితర వివరాలు అడిగితే 30 మార్కులు వేసింది. ప్రతి ఆదివారం రండి అని ఎవరైనా అంటే 50 మార్కులు వేసింది. మీ గురించి ప్రార్థిస్తాం, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అని ఎవరైనా అడిగితే ఆ చర్చికి 100 మార్కులు వేసింది. ప్రియులరా, ఆశ్చర్యంగా ఆమె తిరిగిన 18 చర్చిలలో ఒక చర్చికి కూడా 100 మార్కులు రాలేదు. కొన్ని చర్చిల్లో అయితే ఎవరీమే అని దోషిలా చూసిన వారు, అసూయతో చూసిన వారు, తిరస్కారంతో చూచిన వారు, ఇలాగా ఒక్కొక్క చర్చిలోనూ ఒక్కొక్క విధంగా ప్రజలు ప్రవర్తించటం ఆమె గమనించి క్రైస్తవ్యం నేడు ఇలా ఉన్నదా అని ఆశ్చర్యపోయింది. ప్రియులారా, చర్చిలో సేవకుడు మంచిగా బోధించవచ్చు, ఆత్మ వరములు కలిగిన సేవకుడై ఉండవచ్చు, చక్కటి క్వైరు ఉండవచ్చు. కానీ కొత్తగా చర్చికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని కనీసం ప్రేమతో పలకరించినప్పుడు వారి మళ్ళా చర్చికి వచ్చే అవకాశం ఉంది. సురేఖ పట్ల ప్రవర్తించినట్లుగానే ఈరోజు మనలో అనేక మంది చర్చికి వచ్చే వారి పట్ల ప్రవర్తిస్తున్నారు. వచ్చిన వారిని ఏమాత్రము పట్టించుకోకుండా పలకరించకుండా ఉండిన వారి కొంతమంది అయితే ఎవరైనా వారి సీట్లో కూర్చుంటే ఆ కొత్తగా వచ్చిన వారిని లేపేంత వరకు వీరికి మనశ్శాంతి ఉండదు. ఇలాగూ ప్రవర్తించడం క్రైస్తవ్యమా అని అనిపిస్తుంది నాకు. చర్చికి వచ్చిన అందరినీ సేవకుడు పలకరించడానికి వీలు కాదు. వారిని కలుపుకోరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సేవకుడి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించుట ద్వారా వారి సమస్యలు తీరితే వారు చర్చికి వచ్చి దీవెన పొందుతారు, వారు చర్చిలో స్థిరపడతారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, చదవబడిన లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, నేను వచ్చి మిమ్ములను చూచినను రాకపోయినను మీరందరూ ఒక భావముతో సువార్త పక్షంగా నిలిచి ఉండి సువార్తకు తగినట్లుగా ప్రవర్తించమని తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని సొలొమోను హెచ్చరిక చేస్తున్నాడు. ప్రవర్తన జాగ్రత్త అంటే మాట్లాడుకోకుండా, నిద్రపోకుండా దేవుని వాక్యమును మాత్రమే వినాలని కాదు. నీ ప్రక్కన కూర్చున్న సహోదరుణ్ణి కాస్త పలకరించి వారి సమస్యలను తెలుసుకొని వారి కొరకు ప్రార్థిస్తే అప్పుడు మనము సువార్తకు తగినట్లు ప్రవర్తించిన వారం అవుతాం. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనములో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులుగా ప్రవర్తించమని తెలియచేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితురా, సోదరి, మీ చర్చిలో మీరు ఎలాగూ ప్రవర్తిస్తున్నారు? చర్చికి వచ్చే వారి పట్ల సహోదర ప్రేమను చూపిస్తూ సమస్యలు, బాధలో ఉన్న వారిని, దుఃఖములో ఉన్న వారిని దైవజనం దగ్గర తీసుకువచ్చి వారికి ప్రార్థన చేయిస్తున్నారా? అలాగే మీరు వారి సమస్యల కొరకు ప్రార్థించటానికై సిద్ధపడుతున్నారా? ప్రార్థన చేసుకుంది. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో చెప్పాల్సిందిగా మీరు తిమోతికి ఆజ్ఞాపించారు. ఈ మాటల ద్వారా దేవుని మందిరములో పరిశుద్ధులకు తగినట్లు, సువార్తకు తగినట్లు ప్రవర్తించాలని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ ఆ విధంగా ప్రవర్తించి అనేకులను నీ దగ్గరికి నడిపించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.